ఓయూజేఏసీ కన్వీనర్ అధ్యక్షులు వెల్చాల దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఎమ్మెల్సీ, ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలా అని చెప్పేసి జెండర్ ఇన్ఈక్వాలిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమాజంలో 2021 అంటే 21st సెంచరీలో కూడా ఉండి అన్ని రంగాలలో మహిళలను గౌరవిస్తున్న ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కేవలం 90 రోజుల్లోనే మొట్టమొదటి ఉక్కుపాదం మహిళల మీద మోపిండు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఒక గొప్ప మహిళా నాయకురాలైనటువంటి కవితక్క గారు ఈ విషయాన్ని బయటకు చెప్పే వరకు మేమందరం చాలా విషయాలు 4 గోడల మధ్య మాట్లాడుతున్నప్పుడు విద్యార్థి సంఘాల నాయకులందరం అసలు ఏంది ఈ జీవో నంబర్ 3 అనే విషయాన్ని మాట్లాడుతుంటే యాక్చువల్గా అక్కడ ఎవరు కూడా దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా మాజీ పీడీఎస్యూ నాయకురాలు సత్యవతి గారు, గౌతమ్ ప్రసాద్ గారు, మేము కొంతమంది నాయకులందరం కూడా కూర్చొని చర్చించిన తర్వాత అక్క ఈ విషయం మీద పూర్తి క్లారిటీగా ఉన్నారు. ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ 503 ఉద్యోగాల్లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, దేశంలో సుప్రీంకోర్టు చట్టాలు కానీ హైకోర్టు తీర్పులు కానీ మహిళలకు ఎక్కడ కూడా వ్యతిరేకంగా లేవు, ఖచ్చితంగా 33% రిజర్వేషన్ను అమలు చేయమనే చెప్పినాయి కానీ అమలు చేయకూడదు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదని చెప్పిండ్రు. దానికి నిలువెత్తు సాక్ష్యంగానే గ్రూప్ 1 నోటిఫికేషన్లో 503 ఉద్యోగాలు ఉంటే అందులో 225 ఉద్యోగాలు మహిళలకే కేటాయించిన ఘనత మా కేసీఆర్ గారికి దక్కింది. సో ఆ నోటిఫికేషన్ని మళ్ళీ రివైజ్ చేసి రీసెంట్గా విడుదల చేశారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో మీరు ఇప్పుడు నోటిఫికేషన్ చూస్తే ఎంత బాధాకరం అంటే మహిళలు అనేటువంటి కాలమే లేకుండా చేసేసిండు. ఒక నోటిఫికేషన్లో మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో చూడాల్సినటువంటి అవసరంలో ఒక్క మహిళా రిజర్వేషన్ల కాలం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేసి మహిళల నోట్లో మన్ను కొడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరం కూడా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను ఒక ఆయుధంగా వాడుకున్నాడు, అదే నిరుద్యోగుల కంట్లో వచ్చినటువంటి 90 రోజుల్లోనే మన్ను పోసినటువంటి చరిత్ర. ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అడావిడిగా 5000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చేసి ఎల్బీ స్టేడియంలో ఆయన ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు, ఆయన ఏదో పరీక్ష పెట్టినట్టు, ఆయన ఏదో ఫలితాలు విడుదల చేసినట్టు అడావిడిగా వచ్చేసి కష్టం ఒకరిదైతే పెద్దరికం పేరు ఆయన ఎత్తుకపోవాలని చూస్తూ ఉన్నాడు. సో అందుకే మేమందరం కూడా ఈ దీక్షా శిబిరం నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు నిరుద్యోగుల సమస్యలపైన అవగాహన లేదు, మహిళల సమస్యలపైన అవగాహన లేదు, ఉద్యోగాల భర్తీ విషయంలో అవగాహన లేదు, నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ విధానం మీద అవగాహన లేదు, వర్టికల్ రిజర్వేషన్ హార్జెంటల్ రిజర్వేషన్ మీద అవగాహన లేదు. ఇవాళ మీరు నిర్దాక్షిణంగా బలవంతంగా మహిళా రిజర్వేషన్లన్నింటినీ కూడా అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ నిన్నటికి నిన్న విడుదల చేసిన ఫలితాల్లో దాదాపుగా 4000 పైచిలకు గురుకుల ఉద్యోగాలు భర్తీ కాకుండా బ్యాక్లాగ్గా మిగిలించి నువ్వు మళ్ళా నోటిఫికేషన్ వేసుకోవాలనే ఒక స్వార్థానికి దారి చూపుతా ఉన్నావు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఇదే నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి ఉద్యోగాల్లో డిసెండింగ్ ఆర్డర్ని పాటించి పెద్ద ఉద్యోగాలు అయినటువంటి డిఎల్ జేఎల్ పీజీటీ ఉద్యోగాలను ముందుగా భర్తీ చేసి 4, 3, 2, 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటువంటి అభ్యర్థి నుంచి రిలింక్విష్మెంట్ తీసుకొని ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా మిగలకుండా ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలనేటువంటిది ప్రధాన డిమాండ్. దాంట్లో కూడా 33% ఇప్పుడు ఏదైతే కవితక్క గారు డిమాండ్ ముందుకు తీసుకొచ్చిండ్రో ఎంత ఘోరం అంటే దాదాపుగా 9210 ఉద్యోగాల్లో 4000 ఉద్యోగాలు, దాదాపుగా 4000 ఉద్యోగాలు మహిళకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ ఉద్యోగాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని మార్చేసిండు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, ఆట మొదలు పెట్టిన తర్వాత క్రీడా నియమాలు మార్చకూడదు అని చెప్పి చివాట్లు పెట్టి కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా హారిజెంటల్ రిజర్వేషన్ని భర్తీ చేయాలా. హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటివి స్పెషల్ రిజర్వేషన్లు, మహిళలకు సరైన గౌరవం లేదని
ప్రభుత్వాలు గుర్తించి ఇచ్చిన రిజర్వేషన్లు, వికలాంగులకు సరైన గౌరవం లేదు, గుర్తింపు లేదని ఇచ్చిన రిజర్వేషన్లు, ఎక్స్ సర్వీస్ మెన్కు, ఎన్సీసీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇచ్చిన రిజర్వేషన్లు. కాబట్టి ఆ రిజర్వేషన్లన్నింటినీ బేషరతుగా అమలు పరుస్తూ ఖచ్చితంగా మహిళలకు న్యాయం చేయాలని కవితక్క పోరాడుతున్నటువంటి ఈ పోరాటానికి ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా ముందు వరుసలో ఉంటాం. కర్ణాటకలో సిద్ధరాజు వర్సెస్ కర్ణాటక కేసు చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే యూనియన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ చట్టం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. వర్టికల్ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తీర్పులు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పులను కూడా కోడీకరిస్తూ మీకు చెప్తా ఉన్నాం. కావాలంటే ఆ తీర్పులను రిఫర్ చేయండి. కేసీఆర్ గారు కూడా ఒక మెమో ఇష్యూ చేసిన ఆ మెమోని కూడా చదవండి. ఖచ్చితంగా మీరు 33% రిజర్వేషన్స్తో కూడినటువంటి రిజర్వేషన్లను రాబో నోటిఫికేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి భర్తీలో కూడా అమలు చేయాలని చెప్తా ఉన్నాం. లేకపోతే ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మా అక్క ఏదో మహిళల దినోత్సవం ఉంది, మహాశివరాత్రి ఉందని చెప్పి శాంతియుతంగా చేస్తూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ శిబిరం నిరుద్యోగులందరం కూడా 11 యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా కలిసికట్టుగా నీ ఇంటిని కూడా ముట్టడించే కార్యక్రమం ఉంటుంది, నువ్వు వెనక్కి తీసుకోకపోతే అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ.